నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఈ మధ్యకాలంలో ఒక వార్త తెరపైన ఉంది. అదే గోల్డ్ మెయిన్ల వార్త. పేర్లు కూడా వినిపించినాయి, మీరు కూడా చూసే ఉంటారు వార్తలు. కొండా విజయ్ కుమార్, సూర్యబాయ్ అని ఇద్దరు పేర్లు వినిపించినాయి, ఇద్దరు గోల్డ్ మెయిన్లే. ఈ కొండా విజయ్ కుమార్పై ఐటీ రైట్స్ జరిగినాయని ఇట్లా రకరకాల వార్తలు వచ్చినాయి. కొన్ని టీవీ ఛానళ్ళ వాస్తవాల అవాస్తవాల కానీ చాలా వార్తలు అయితే వచ్చాయి. ఎగ్జాక్ట్లీ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నాం, కొండా విజయ్ కుమార్ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నాం. నేను నిలబడ్డ ప్లేస్ అదే, వాళ్ళ ఇల్లే ఇది. చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది నాకు కూడా. చూద్దాం ఒకసారి లోపలికి కూడా వెళ్ళి మనం అసలు చాలా వార్తలు వచ్చినాయి. అసలు ఎప్పుడు లేనంతగా మనకు వార్తలల్లో యూట్యూబ్ ఛానల్లో కూడా చాలామంది ఇంటర్వ్యూలు ఇస్తుంటాం. గోల్డ్ వేసుకొని వైపు గోల్డ్ రేట్ చాలా భారీ స్థాయిలో పెరుగుతుంది, కానీ వీళ్ళు అవలోకగా మొత్తం ఒంటి నిండా గోల్డ్ వేసుకొని ఉంటారు. అసలు నిజమైనదా ఫేకా, ఇట్లా రకరకాల ప్రశ్నలు ఉన్నాయి. అవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం లోపలికి వెళ్దాం. కొండా కన్సల్టెన్సీ ఇదే, ఒకసారి లోపలికి వెళ్దాం. చాలా అవార్డులు ఉన్నాయి, మీరు చూడొచ్చు. వెళ్ళండి. కొండా విజయ్ కుమార్ గారి వనపర్తి డిస్ట్రిక్ట్స్ సంబంధించి అసోసియేషన్ అది. పైన మీరు చూడండి, మొత్తం అవార్డ్స్ చాలా ఉన్నాయి. చాలా సేవా కార్యక్రమాలు కూడా చేస్తాడు. మరి వార్తలు చాలా మటుకు రకరకాల వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. నిజమేంది అబద్ధమేంది తెలుసుకుందామనే క్రమంలో మనం ఇక్కడ రావాల్సిన అవసరం వచ్చింది. హోప్ ఫౌండేషన్ ద్వారా చాలా సేవా కార్యక్రమాలు చేస్తారంట. లైన్ విజయన్ అని వాళ్ళ అభిమానులు బహుకరించిన అవి కూడా ఉన్నాయి. ఒకసారి చూడండి, అవన్నీ మొత్తం అవార్డ్స్ ఇవన్నీ దాదాపు సేవా కార్యక్రమాలకే వచ్చినాయనే అంశం తెలుస్తూ ఉంది. చూద్దాం, లోపల ఉన్నాడు విజయ్ కుమార్ అన్న గారు. హోప్ ఫౌండేషన్ డొనేషన్స్ నాట్ యాక్సెప్టెడ్, అంటే డొనేషన్స్ ఎవరు ఇవ్వద్దు అనేది. సార్ లోపల కూడా వెళ్దాము. విజయ్ కుమార్ గారు నమస్కారం, బాగున్నారా? బాగున్నారా? మొత్తం దగదగలు ఆడిపోతున్నారు. ఒక శక్తి స్వరూపం చూసినట్టే ఉంది మిమ్మల్ని చూస్తుంటే. చాలా వార్తలు వచ్చినాయి టీవీ ఛానల్లో కానీ వార్తాపత్రికల్లో కానీ, చాలా సర్క్యుల్ అవుతున్నాయి. అసలు ఏంది, అసలు నిజంగా ఏం జరిగింది అంటే చాలా వార్తలు. మనం ఎందుకంటే మీ దగ్గరికి వస్తేనే తెలిసిపోద్ది, అది మనం ఎక్కడో ఉండి జడ్జిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. అందుకే ఈరోజు రావడం జరిగింది. ఏం జరిగింది అనేది మీ హోప్ ఫౌండేషన్ ద్వారా చాలా సేవా కార్యక్రమాలు చేశారు. ఓకే, అది ఇంటర్నల్ గా చేస్తూ ఉన్నారు, కంటిన్యూ కూడా చాలా ఉన్నాయి. ఓకే, ఇది కూడా కనిపిస్తా ఉంది నాకు, నిరుపేదలకు హోప్ అనేది. ఇది ఇప్పుడు కాదండి, 2020. అంటే కరోనా టైం ఇది. కరోనా అంటే ఇంకా 2 months అయితే 6 years అవుతుంది. చాలా సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు చాలా మటుకు. అదే ఒకసారి ఏంది అంశం గురించి, అసలు ఏం జరిగింది? ఢిల్లీలో పట్టుబడ్డారు ఐటీ అధికారులు కానీ రకరకాల వార్తలు వచ్చినాయి. నిజమా కాదా అని మిమ్మల్ని కనుక్కుందామని వచ్చినాం. నిజంగా మీరు ఢిల్లీ విమానాశ్రయంలో ఐటీ అధికారులు మిమ్మల్ని అదుపులోకి తీసుకున్నారా? అసలు మీరు ఢిల్లీకి ఎందుకు వెళ్ళిండ్రు? ఢిల్లీ అధికారులు హైదరాబాద్ అధికారులు క్వశ్చన్ చేశారు, ఢిల్లీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నేను ఢిల్లీ వెళ్ళడానికి ట్రావెల్ రీజన్ ఏంటంటే, నాది హాకీ మావి ఈవెంట్స్ ఉంది, అవార్డ్ ఫంక్షన్స్. అది ఎవ్రీ ఇయర్ అవుతుంది, ఎవ్రీ 1 day ఉంటుంది. 1 day నైట్ బిఫోర్ వెళ్తాం, సేమ్ డే మళ్ళీ ఈవినింగ్ రిటర్న్ అవుతాం. ఆ రోజు 27th ఉండే ఫ్రైడే, ఇదే డే సేమ్, అంటే లాస్ట్ వీక్ ఇదే డే ఉంది. అది మనం చేసేసుకొని రిటర్న్ అవుదామని వెళ్ళాం. వెళ్ళినప్పటికీ గోల్డ్ కొద్దిగా నేను ఎక్కువ మోతాదులో ఉన్నట్టు వాళ్ళు ఏదో గమనించి, ఎలక్షన్ పీరియడ్ కదా, నేను కనుక్కున్నాను. కనుక్కుంటే ఎలక్షన్ పీరియడ్ అని చెప్పేసి డౌట్ ఉందని అన్నారు. అయినా సరే ఎప్పుడైనా నాకు ఆల్రెడీ నేను ఇంత గోల్డ్ కానీ ఏదైనా సరే ఒక మనిషి తను ఎక్స్పోజింగ్ అనే దానికి ఎప్పుడైనా ఆన్సర్ చెప్పాల్సిందే మనం మామూలు. ఇప్పుడు నా గోల్డ్ ఎక్స్పోజింగ్ అంటే నాకు ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారని కదా నేను ధైర్యంతో ఉన్నది. అదేదో నేను ఇది ఏంటంటే అనాథరైజ్డ్ అంటే ఇల్లీగల్ అన్నప్పుడు నేను క్యారీ చేయను. ఎవ్రీథింగ్ లీగల్, ఎవ్రీథింగ్ అనాథరైజ్డ్. అప్పుడు ఢిల్లీ వెళ్ళినప్పుడు మీ దగ్గర ఎంత కేజీ ఉన్నదండి మీ ఒంటి పైన? అప్రాక్స్ 3 kgs.
ఆధారాలు చూపించారా దానిలో? చేశాను. ఒక 97 అంటే కొద్దిగా తక్కువ 1 కేజీ ఆధారాలు ఉన్నాయి. బట్ ఇన్స్టెంట్ ఇమ్మీడియట్లీ చూపించలేకపోయాను. 11:30 అవుతుంది. బట్ నెక్స్ట్ ఇస్తే వాళ్ళు మనకు నోటీస్ ఇస్తా అన్నారు. షార్ట్లీ నోటీస్ ఇచ్చాక మనం తీసుకుని వెళ్ళాలి. మీరు ఢిల్లీలో ఐటీ అధికారుల సమక్షంలో ఎన్ని గంటలు విచారణ సాగింది? మళ్ళీ మీరు హైదరాబాద్కి ఎప్పుడు అంటే వచ్చారు? చూడండి 8:30కి నన్ను తీసుకున్నాక హాఫ్ అన్ అవర్ టీ, స్నాక్స్, వాటర్ అదో 45 మినిట్స్ పోయింది. దాని తర్వాత నెక్స్ట్ వాళ్ళు నన్ను ఈ మన ఏమంటారు ఒక టెర్మినల్ నుండి ఇంకో టెర్మినల్కి తీసుకెళ్లారు. అక్కడ ఆఫీస్ ఉంటుంది అక్కడ, అదొక హాఫ్ అన్ అవర్. దెన్ తర్వాత జ్యువెలరీ షాప్ అండ్ గోల్డ్ స్మిత్ వచ్చారు, అదొక 1.5 అవర్. అందులోనే 1 అవర్ డిన్నర్. తర్వాత వాళ్ళు ఒక ఆర్నమెంట్ చెక్ చేయాలంటే ఇంచుమించు 20 మినిట్స్ పడుతుంది. అది నాకు 7 ఆర్నమెంట్స్ చెక్ చేసేలోపు అదొక 1.5 అవర్. తర్వాత కంప్లీట్ ఫస్ట్ సీజింగ్, తర్వాత మనం బిల్స్ ఎవిడెన్స్ ఇచ్చాక రిలీజింగ్, మళ్ళీ రిమైనింగ్ సీజింగ్. అట్లా సంతకాలు అందరం కలిసి ఒక 772 సంతకాలు పెట్టుంటాం. 720, 6 పీపుల్ ఈచ్ 120. సిగ్నేచర్, డేట్, టైం. ఒక సిగ్నేచర్ చేసి ఒక డేట్ రాయాలి, ఒక టైం రాయాలంటే ఎంత టైం తీసుకుంటూ చూడండి. జనరల్గా మనకు 10 సిగ్నేచర్లు ఉంటేనే ఇట్లా కొట్టేస్తాం, 10 మ్యాచ్ అవ్వవు, అంత అన్ఈజీగా ఉంటుంది. అలాంటి సిగ్నేచర్, డేట్, టైం. ఓకే. ఇప్పుడు మీరు అక్కడ ఐటీ అధికారులు మీ ఫోన్ చెక్ చేసినప్పుడు ఈ సూర్యాబాయ్ హైదరాబాద్కు చెందిన వ్యక్తి ఫోన్ నెంబర్ కూడా వాళ్ళకు అందుబాటులోకి రావడంతో ఇక్కడ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఆయనను కూడా విచారించిండ్రు అనే వార్త కూడా వచ్చింది. అసలు ఆయనకు మీకు ఏం సంబంధం? అంటే ఆయన అది కాదు, తను నాకు తెలిసి తిరుపతి వెళ్ళాడు. నేను వెళ్ళే రోజే ప్రసాదం తీసుకొని వచ్చాడు. నేను ఎయిర్పోర్ట్కి ఫ్లై అవుతున్నాను అదే టైంలో. నాకు తెలిసి రీళ్లలో 1, 2, 3 ఫ్రెష్ రీల్స్తో 1, 2, 3 ఆయన ఉంటుంది, అదే ఉంటుంది. నెంబర్ ఏముండదు. నెంబర్ ఉన్నా అదేం పెద్ద ఆయన అది ఇద్దరం కలిసి ఏమంటే ఆయన ఒక పెద్ద ఓల్డ్ సిటీ డాన్ కాదు, నేనేమో సైబరాబాద్ డాన్ కాదు. ఏదో క్యాజువల్ ఫ్రెండ్స్ మామూలుగా అంతే. ఇప్పుడు మీ దగ్గర విజయ్ కుమార్ గారు ఎంత గోల్డ్ ఉంది, ఎన్ని కేజీల గోల్డ్ ఉంది? ఇప్పుడు ప్రెసెంట్ మీ ఒంటి మీద ఎన్ని కేజీల గోల్డ్ ఉంది? ఇప్పుడు ఇంకా నా దగ్గర అంటే మోస్ట్గా కొద్దిగా తక్కువ 2 కేజీస్. ఇప్పుడు నా దగ్గర 1 కేజీ ఉంటుంది. 1 కేజీ ఉంటుందా మీ ఒంటి మీద ఇప్పుడు? 1 కేజీ. మీరు ఒక జర్నలిస్ట్గా, అవును, చాలా 20 ఏళ్లకు పైగా జర్నలిస్ట్, ఈనాడులో సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు జర్నలిస్ట్గా. అసలు ఎట్లా సాధ్యమైంది మీకు ఒక జర్నలిస్టుగా ఈ ఇంత బంగారాన్ని మీరు ఒంటి మీద వేసుకొని తిరిగే స్థాయికి ఉన్నారు అంటే ఎట్లా సాధ్యం అనేది చాలా మంది ఒక ప్రశ్న. అది అంటే ఒకటి చూడండి, నేను డిగ్రీ చేసే టైంలోనే నేను అప్పుడే పార్ట్ టైం నా కాలేజ్ సరౌండింగ్స్లో ఒకటి ప్రింటింగ్ లైన్ ఉండేది. దాన్ని చూసి ఇది పార్ట్ టైంగా నేను ఎందుకు పెట్టుకోవద్దని అప్పుడే నేను ప్రైమ్ మినిస్టర్ రోజ్గార్ యోజన, ఫస్ట్ ఇక్కడ కసిరెడ్డి అని ఒకరు కసి ప్రింటర్స్ అని ఉంటుండే, నేను ఈవినింగ్ కాలేజ్కి వెళ్ళి వచ్చి పార్ట్ టైం వర్క్ చేసేవాడిని. ఆయన ఇప్పుడు అంటే మంచి లీడరు, బీజేపీలో వర్క్ చేసేవాడిని. వచ్చి పార్ట్ టైం జాబ్ నేర్చుకొని చేసి ఒక 6 months చేశాక నేను ఓన్గా నేను పెట్టుకున్నాను. ఇప్పుడు 19 yearsకి నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. 19 years, ఏజ్ ఆఫ్ 19 అంటే ఇప్పుడు నాకు 47, 48, 78, 19 yearsకి ఇంకెవడు ప్రతి ఒక్కరు మంచిగా ఛాయ్ తాగాలి, మజా చేయాలి, ఇంట్లో మంచిగా ఆ టైంలో నాకు బిజినెస్ చేయాలని షోక్ ఉంది. 19 yearsకి కాబట్టి ఏంటంటే అనుకోవచ్చు మామూలుగా 19 yearsకి నాకు బ్యాంక్లో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పిఎంఆర్ఐ బారోవర్ ఉంటుంది నా పేరు, కొండా విజయ్ కుమార్ అని. అప్పటి నుంచే అప్పుడే నాది 1 lakh, బ్యాంక్ లోన్ 60,000 తీసుకున్నాను, నాది 40,000 ఉండే. అంతకుముందే మేము మా ఊర్లో మన 7 acres ల్యాండ్, అది ఇప్పుడు 30 crores పడుతుంటుంది. 7 acres బిట్ ఉన్న కొన్ని బిడ్లలో అదొక బిట్ అమ్మితే మాకు అప్పుడు 8 acres 1 acre అట్లే ఉంచి 7 acres 7 acres వచ్చేసి 770 వచ్చింది అప్పుడు మాకు. 7,70,000. 97లో 7,70,000 బంగారం ఉన్న 30 కోట్లు కాదు, ల్యాండ్ 30 కోట్లు. అట్లని చెప్పి అయ్యో మాకు కాలేదని చెప్పి నేను ఏడ్చుకుంటూ కూర్చోలేను, అట్లో మంచిగా ఏందని డాన్సులు చేయలేను. అంటే జో కిస్మత్ మే లిఖే ఓ హోతా హై. ఇప్పుడు హాట్ టాపిక్ ఇదే ఉంది. హైదరాబాద్ నగరంలో చాలా మంది యూట్యూబ్ చూస్తూ ఉంటారు, మీరు కేజీల కింది బంగారం వేసుకుంటారు, మెడలల్లా చేతులకు బ్రాస్లైట్లుగా పెట్టుకుంటారు. చాలా మంది డౌట్ ఏంటంటే అసలు నకిలీయా ఒరిజినలా, ఈ డౌట్ చాలా మందికి ఉంది. అదే చాలా మందికి కాదు, ప్రభుత్వ ప్రతినిధులకి ఉండే, అధికారులకు ఉండే, సిఎస్ఎఫ్ వాళ్ళకు ఉండే. ఫస్ట్ వాళ్ళు స్కాన్ చేశారు. అంటే జనరల్గా మనకు ఎయిర్పోర్ట్లో ట్రావెల్ చేసేప్పుడు ఒక స్కానర్ ఉంటుంది, దాన్ని హ్యాండ్తో స్కాన్ చేస్తారు. హ్యాండ్తో స్కాన్ చేసేది ఏముంటుందంటే అందులో ఏమన్నా అంటే అన్సోషల్ ఎలిమెంట్స్ ఏమైనా వాడుతున్నాడా అనేది, అంటే ఏమన్నా ఉన్నాయని చెక్ చేస్తారు. కానీ దాంతో ఒరిజినల్ డూప్లికేట్ అని తెలియదు గోల్డ్. అది దాన్ని స్కానర్లు వేసి పంపించారు. ఆ గోల్డ్ స్కాన్లో ఒరిజినల్ తెలియక సిఎస్ఎఫ్ వాళ్ళు వచ్చి వాళ్ళు దే ఇంటిమేటెడ్ టు ఐటీ పీపుల్ వచ్చారు. వాళ్ళు నా డిక్లరేషన్ తీసుకున్నారు, పాన్ కార్డ్ అడిగారు, కాపీ ఇచ్చాను, ఆధార్ కార్డ్ ఎవ్రీథింగ్ ఇచ్చి డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళిపోయాను. అక్కడ వెళ్ళాక ఢిల్లీ వాళ్ళు ఇమీడియట్లీ నన్ను హ్యాండ్ ఓవర్ చేశారు.
అంటే అక్కడ ఐటీ అధికారులు మీరు సరైన ఆధారాలు చూపించారు, ఓకే. ఆ అంశం అయితే ఉంది. అయితే ఎన్ని కేజీలు వాళ్ళు స్వాధీనం, అంటే స్వాధీనం అంటే అదే ఐ మీన్ వాళ్ళు తీసుకున్నారు? ఒక 97 గ్రామ్ అంటే 1 కేజీ, కొద్దిగా తక్కువ 1 కేజీ. అంటే మీ దగ్గర సరైన ఆధారాలు ఉన్నాయి అప్పుడు? అంటే ఉన్నాయి కాబట్టి మిగతా రిటర్న్ ఇచ్చారు. లేకపోతే మిగతా లేనివి ఉంచారు, హోల్డ్ చేశారు. దెన్ మీరు తర్వాత ప్రూవ్ చేసి తీసుకెళ్ళారు. నా బిల్స్ అన్నీ ఉన్నాయండి, దానికి ప్రూఫ్స్ ఉన్నాయి. మనకు నోటీస్ ఇస్తారు, నోటీస్ ఇచ్చాక మనం ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మనకు సపోజ్ మనం ఎక్కడైనా వెహికల్ వెళ్ళినప్పుడు కార్లో కానీ, ఇంతకుముందు అంటే ఇప్పుడు సిస్టమ్ మారి, ఇంతకుముందు ఎలా ఉంటుందంటే ఆర్సీ అవన్నీ మనం ఇమ్మీడియట్లీ షో చేస్తే మూవ్ చేసి, మళ్ళీ స్టేషన్కి వచ్చి షో చేయాలంటే సిఏ గారికి చూపించాలి. అంటే ఓ సిస్టమ్ ఉంటుంది, ఇది కూడా అంతే. ఓకే, మీరు ఒక జర్నలిస్ట్గా చాలా మంది మీతో పాటు వర్క్ చేసిన వాళ్ళు ఉంటారు, తెలంగాణ వ్యాప్తంగా చాలా మంది జర్నలిస్టులు ఉంటారు, ముఖ్యంగా మీతో పాటు అనుకున్నాను. ఓకే, ఒక జర్నలిస్ట్గా ఉన్న మీరు ఈ స్థాయికి డెవలప్ అయినారంటే మామూలు విషయం కాదు, దాని వెనుక ఎంతో కృషి ఉంది. మీ తోటి జర్నలిస్టులు మిమ్మల్ని చూసి ఓర్చుకుంటున్నారా? కదండి. అంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నాకు కుక్కట్పల్లిలో ఒక జర్నలిస్ట్ ఉంటాడు, సేమ్ మా ఫీల్డ్లో. మేమిద్దరం ఏంటంటే అన్నదమ్ములాగా ఉంటాం మామూలుగా. అంటే ఆయనకి నేను కొన్ని విషయాలు అంటే ఎట్లంటే సలహాలు సూచనలు, వాళ్ళ మదర్కి ఈ మధ్యలో సేమ్ డిసీజ్ తోటి వస్తాయని, తర్వాత మా మదర్ అంటే కొందరేమో అలా ఉంటారు, కొందరికేమో మనం వ్యక్తిగత మొత్తం షేర్ చేసుకోవాలి, మనం వాళ్ళది వినాలి, కొరకు అడ్జస్ట్ చేయాలి. కొందరు చూస్తేనే అమ్మ వీని ముందు మనం అసలు పెన్నుగిట బయటికి తీయొద్దురా అని చెప్పేసి ఆ టైప్ ఉంటారు. అలా ఎక్కువ శాతం అదే ఉన్నారు ఈ మధ్యలో. మనమే లిమిట్లో ఉండాలి అంతే. జర్నలిస్టులు ప్రతి దగ్గర అదే ఉంది. ఇది కలియుగం సార్, కలియుగం అంటే మీ మౌనమే సమాధానమా? అంతే బస్, అంతే. 2016 కన్నా ముందు నాకు పెద్ద టీంలో నేనున్నానా, టీం నాతో ఉందో తెలియదు, కానీ అక్కడి నుంచి నేను ఒక్కరినే మామూలుగా. అందరు మన వాళ్ళే, అందరం మన అందరికి మనం, అందరి వాళ్ళం మనం. మరి ఏంది ప్రముఖ కొన్ని టీవీ ఛానల్లో మీ పైన రకరకాల ఆరోపణల వాస్తవాల మీరే క్లారిటీ ఇవ్వాలి? నాకు తెలిసి ఇవాళ వన్ వీక్ అవుతుంది, ఎగ్జాక్ట్లీ 1 వీక్. నేను ఢిల్లీలో ఉన్నప్పుడు కరెక్ట్ 4 o'clock నేను వాళ్ళతో వచ్చి టీవీ ప్రతినిధులతో మాట్లాడాను. నేను మాట్లాడితే మీరు ఎవిడెన్స్ తోటి చెప్పాడు సార్. ఇప్పుడు నాకు తెలిసి పాపం వాళ్ళు గిట్ట మిస్గైడ్ అవుతున్నారు. నాకు తెలిసి ఇక్కడ ఒక చిల్లర గ్యాంగ్ ఉంది, నాకు తెలిసి అందులో 2 రిపోర్టర్లు ఉన్నారని అనుకుంటున్నా, ఇంకా క్లారిటీ లేదు. ఒక అతనైతే చిల్లర గ్యాంగే మామూలుగా, ఒక అతనిది మన ఏంటంటే అది అతను రిపోర్టర్ అన్నికి రాదు, ప్రెస్ లీడర్ అంటాడు. వాడైతే అప్పుడు చిల్లరగాడు, ఇప్పుడు చిల్లరగా ఉన్నాడు. ఆయనకి సంబంధించి ఆయనకు సంబంధించి వీళ్ళదంతా గ్యాంగ్ అనమాట. ఉదయం కూర్చొని వాళ్ళ మీద ఏడుద్దామా, వీళ్ళ మీద ఏడుద్దామా, పని బాటు ఉండదు. ఆయన ఏంటంటే 3 గంటలు ఉదయం ఛాయ్ తాగుతాడు, ఆ తర్వాత 3 గంటలు ఇంకో అట్లా డైలీ గడిపించుకుంటూ వస్తాడు. ఆయన జీవితం ఎంత మామూలు. ఆయనకి ఏంటంటే 2018 నుంచి నా ఇంట పడ్డాడు, ఆయన ఏదైనా చేయాలి, డ్యామేజ్ చేయాలి. ఇక చేసేసి నిన్నైతే ఒక ఛానల్ వాళ్ళు ఒక లేడీని తీసుకొచ్చిండు. ఎవరికైనా సబ్జెక్టు ఒక కారణంలో తెలిసి ఉంటుంది. ఎవరైనా విక్టిమ్ అవుతే, బాధితుడైతే ఒకటే తెలిసి ఉంటుంది, నాకు డబ్బులు ఇవ్వాలనో, నాకు ఇల్లు విషయం అనో, నా హాకీ. ఈమె మొత్తం ఆ మేడం ఎవరో కానీ పాపం మొత్తం టోటల్ తీసుకొచ్చేస్తుంది. నాకు 3 పిల్లలట. అంటే ఏమో ఆ సిల్లీ థింగ్స్. మా అయితే అందరు నవ్వుతున్నారు, మా ఇంట్లోనే నవ్వుతున్నారు మామూలుగా. ఇంట్లోనే డౌట్ ఉండాలి కదా, ఇంట్లోనే నవ్వుతున్నారు. ఇక ఆయన ఇంకో ప్రజాప్రతినిధి ఉంటాడు ఆ గ్యాంగ్లో. ఆయన ఇంతకుముందు ఒకసారి కార్పొరేటర్గా నిలబడ్డాడు, అది గెలిచిండో ఏదో అయింది. ఆయనకైతే ఆయన దౌతే మాత్రం చీ అని ఉంటుంది మామూలుగా. ఆయనకు నాకు తెలిసి 10-15 బిల్డింగ్స్ ఉంటాయి ఈ ఏరియాలో. పెద్ద కోటీశ్వరుడు, మంచి బిల్డింగ్ గిట్ట బిచ్చమేడు. ఆయనైతే నాకు తెలిసి 30-40 లక్షలు రెంట్ వస్తుంది అనుకుంటా ఆయనకు పర్ మంత్. నాకు తెలిసి ఇది ఐటీ వాళ్ళకి నేను రేపు వేలు ఉండవు తెలియాలి, ఎందుకంటే ఆయన ఇప్పుడు నాకు తెలిసినప్పుడు ఆయన గిట్ట తెలియాలి కదా. ఖచ్చితంగా వస్తాయి. ఆ రెసిడెన్షియల్ బిల్డింగ్ లో బ్యాంకు, రెసిడెన్షియల్ బిల్డింగ్ లో స్వీట్ హౌస్లు, రెసిడెన్షియల్ బిల్డింగ్ లో కార్పొరేట్, ఇవి మన కార్పొరేట్ బిజినెస్లు. ఒక దగ్గర అయితే ఆయన బిల్డింగ్, వాళ్ళ పాత బిల్డింగ్, అది రోడ్ కటింగ్ లో పోయిందో లేదో కానీ టీడీఆర్ తీసేసుకుంది గవర్నమెంట్ నుంచి. ఇప్పుడు చూస్తే అది రోడ్లోనే ఉన్నట్టు ఉంటుంది. ఆయన ఒక దగ్గర అయితే ఓసీఏ లేదా బిల్డింగ్ కి స్కూల్కి ఇచ్చి పడేసేసింది. ఆయన ఇప్పుడు నెక్స్ట్ ఆయనదే. ఇప్పుడు ఆయన నా గురించి అంత ప్రేమగా ఉన్నప్పుడు మనకిట చాతగానే అవుతాం. అపన్ మీ క్యా దేఖలేనా. ఇప్పుడు మండే నుంచి మొత్తం ప్రజావాణిలో కంప్లైంట్స్, ఐటీ దగ్గరికి వెళ్ళిపోవడం. నేనే ఇచ్చొస్తా ఐటీకి ఇన్ఫర్మేషన్, సార్ చూడండి మీరు గిట్ట చూడండి అని చెప్పేసి. ఆయన గిట్ట తెలుస్తుంది అంటే ఏంటి అని. లేని ఎలిగేషన్స్, ఉన్న ఎలిగేషన్స్ ఇప్పుడు ఎవిడెన్స్ తోటి పెడతా. ఆయన ఏమో లేని ఎలిగేషన్స్ వేరే వాళ్ళకి చెప్పిండు, ఇప్పుడు ఏమో డైరెక్ట్ నేనే పిక్చర్లకు వస్తాను. అంటే మీరు ఎదిగిండ్రనే ఒక అసూయనా, లేకపోతే మీ మీద ప్రత్యేకమైన కోపం ఏమైనా ఉందా? ఒకటి బ్రదర్, ఏదన్నా నాతో ప్రాబ్లం అయిందనుకోండి, డైరెక్ట్ ఫేస్ నాతో వచ్చేసి నాతో మాట్లాడితే, లేకుంటే నాకు సంబంధించిన వాళ్ళతో ఒకరిద్దరి 2018 నుండి 2018 నుంచి ఎట్లా ఎటు తిరిగి వీడు 2018లోనేమో నేను అప్పటికి మనం యాక్టివ్. 2016లో నేను హోప్ ఫౌండేషన్ ఎస్టాబ్లిష్ చేసిన.
అప్పటి నుంచే ఇక ఎంతంటే ఇక వీళ్ళు ఎట్లయినా క్లోజ్ చేయాలి, అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎంప్లాయ్మెంట్ నుంచి ఇక్కడ నుంచి యూఎస్ వెళ్తాము, అక్కడ నుంచి ఇక్కడ వస్తాము, దుబాయ్ వెళ్తాము, అన్ని వెళ్తాము. ఏంటంటే ఇక నాన్ లోకల్ అనేది వాళ్ళు, కానీ ఇక్కడ నాన్ లోకల్ ఎందుకు అవుతుంది? మా రంగారెడ్డి అందరం ఇక్కడే కదా. నాన్ లోకల్ అనేది ఇప్పుడు నేను అట్లా చూసుకుంటే లోకల్ ఎవరని అంటే మా దగ్గర ప్రముఖుల తర్వాత వినిపించే పేరు నాదే. మళ్ళీ మామూలుగా ఇప్పుడు నేను 2020లో నేను హోప్ ఫౌండేషన్ నుంచి ఈ మన స్వచ్ఛ వారియర్లో నేను టాప్లో ఉంటాను అనుకుంటా. అసలు ఎన్ని యాక్టివిటీస్ ఇది గిట్ట చూసి వాళ్ళకి కడుపుమంట 2018 నుంచే స్టార్ట్ చేసిండు. 2020లో అయితే ఇది చేసిండు, ఇది చేసిండు, అదే పని అనమాట. ఆడైతే బిచ్చపడైతే అప్పుడు బిచ్చపడిలానే ఉన్నాడు, ఇప్పుడు బిచ్చపడేవాడు. ఇంకా నాకు జీవితాంతం అట్లే ఉంటాడు. ఎందుకంటే ఫస్ట్ ఆయన పని ఆయన చూసుకోవాలి. లేదు ఆయనకు ప్రాబ్లం ఉంది అనుకో నా దగ్గరికి వచ్చి మాట్లాడాలి. ఇక ఆయన ఎవరు ఇక మా ఇద్దరు కుటుంబ సభ్యులు అంటే రిపోర్టర్ జర్నలిస్టులు వాళ్ళు ఉన్నారని తెలుస్తుంది. వాళ్ళు ఉన్నారంటే ఇక వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నా. లేదు అంటే ఫైట్ చేద్దామంటే చేద్దాం. పుట్టి అనవసరం ఎదురుగా వస్తే ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు నాకు లేవా, నేను మీడియాలో పనిచేస్తున్నా, ఒక ఏరియా ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ నేను. నాకు లేవా ఎలక్ట్రానిక్ మీడియా? నేను బద్నాం చేయాలంటే చేయనా? ఇప్పుడు నేను మిమ్మల్ని పిలిచానా, మీరు వచ్చారా? మేమే వచ్చినాం. వచ్చారు కదా, నిజాలు తెలుసుకుందామని వచ్చినాం. నేను రొటీన్ గా చెప్తున్నా. నేను పిలిచి చెప్పాలంటే లోగోలు లేవా, కెమెరాలు లేవా? అన్ని మా దోస్తులే దునియా మంది ఉన్నాయి మామూలు. మా ఇటీవల మా దోస్తు ఒకతను స్టేట్ లెవెల్లో వెళ్ళిపోయింది క్రైమ్ రిపోర్టర్. ఆయనకి చెప్తే 100 లోగోలు పంపిస్తాడు. అది ఎంత చిల్లర ఉంటది. మీకు ఏదైనా ఎవిడెన్స్ ఉంటే 1 డే నఫ్ పోవాలి ధనాదం చేసి. ఇక కూర్చొని ఇదని ఇదని ఆఫీసర్లు అయ్యి వాడు పిచ్చి కొడుకులు, ఆ కొడుకులు చదువుకున్నా లేదో అది పాస్వర్డ్ యూజర్ ఐడి పాస్వర్డ్ నా దగ్గర ఉంటుందంట. ఉంటుందా ఎక్కడన్నా అట్లా చెప్పండి? ఉంటుందా? ఆఫీసర్లు మళ్ళాంటి వాళ్ళకి భయపడి పనులు చేస్తారా? ఎవరికి చేస్తారా? వాళ్ళు ఎవరి రూల్లో వాళ్ళు ఉంటారు అంటే ఎవరి లిమిట్స్ లో వాళ్ళు ఉంటారు మామూలు. ఏదైనా కొద్దిగా అర్థం చేసుకోవాలి. చూస్తున్నా ఇప్పటి నుంచి 1 సైడ్ వార్ అయింది, ఇప్పుడు ఇక్కడ నుంచి గిట్ట స్టార్ట్ అవుతుంది మామూలుగా. అంటే చాలా మందికి ఒక ప్రశ్న, ఎందుకంటే మీరు గోల్డ్ మెన్ గా బాగా పాపులారిటీగా ఉంటారు. చాలా మందికి ఒక ప్రశ్న ఏంటంటే అరే వీళ్ళకి ఎట్లా సంపాదన వస్తుంది ఏం కథ అనేది. ఇంకోటి ఏంటంటే కొన్ని ప్రసారం అవుతున్న అంశాలు ఏంటంటే మీరు కొంతమందికి డబ్బులు ఎగ్గొట్టినరని, చాలా మంది లేడీస్ తో ఎఫ్ఐఆర్ ఉందని ఈ వార్తలు వస్తున్నాయి. మరి మీరే దాని క్లారిటీ అంటే ఒకటి చూడండి బ్రదర్, నేను కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని బాగా నమ్ముతాను. ఎవ్రీ మంత్ పోతాను అక్కడ. అంటే ఒకవేళ అలాంటి నాకు ఉన్న దాంట్లోనే నాకు టైం దొరకదు అసలు మామూలుగా. అసలు నాకు చెప్తున్నాను కదా, అంటే మా ఇంటికి ఇట్లా వరదలాగా వస్తారు పబ్లిక్ ఈ పని మీద ఆ పని. నేను అంటే వాళ్ళకి అందుబాటులో ఉండడమే నాకు కుదరదు. ఇక నాకు దావత్లు ఫంక్షన్ రోజు నాకు తిరిగి నేనే అలసిపోతా. నేను రాత్రి 8 గంటలకు 9 గంటలకు పడుకోవాలని చూసి మంచిగా 4 గంటలకు లేచి ఎక్సర్సైజ్ చేసుకొని మంచిగా నాకు చిన్న పిల్లలు వాళ్ళని స్కూల్కి పంపించాలి. నా దునియా ఉంటే నా యాక్టివిటీస్ ఇవన్నీ నాకు అంత ఆలోచన లేదు. ఉంటే ఎవరైనా ఉంటే బాధితులు వస్తారు కదా. ఇప్పుడు తెలంగాణ స్టేట్ హాకీ ప్రెసిడెంట్ గా, హోప్ ఫౌండేషన్ చైర్మన్ గా ఉన్నారు. చాలా మందికి మీరు అన్నదానం చేస్తారు, 1000 మంది అనుకోవచ్చు. ఇక అసలు ఎట్లా సాధ్యం మీకు ఇట్లా? మీ చేతికి వెముక లేదా? అయితే ఇప్పుడు ఎలా అంటే నాకు బిజినెస్ లో నేను మంచిగా ఎస్టాబ్లిష్ హ్యాపీగా. అంటే మనము కోటీశ్వర్లు అనేది ఒక సర్కిల్ ఉంటే అందరు వెళ్ళిపోతారు. సేవ సోషల్ వర్కర్ అనే దాంట్లో కొందరే ఉంటారు. నాకు ఆ సర్కిల్లో నాకు స్పేస్ లభించింది. నాకు ఈ స్పేస్ బెస్ట్ కానీ ఆ స్పేస్ బెస్ట్ కాదు. అంటే ఒక మాట, అన్ని దానాల కంటే అన్నదానం గొప్ప అంటారు. దాన్ని మీరు ఎంచుకున్నారు అనుకోవాలన్నా? అంటే నాకు తెలిసి ఉన్న దాంట్లో అది హ్యాపీ అనిపించింది. నేను చూశాను. అంటే అవేమో మనకు డైరెక్ట్ ఫేస్ అయ్యాయి సమ్ ప్లేసెస్ లో. ఇప్పుడు నేనే కాదు, ఒకవేళ సరే నేను ఆ వర్క్ చేయకుంటే నాకు డిఫెండర్, ల్యాండ్ క్రూజర్ కార్లు చాలా ఇష్టం. నేను రొటేషన్ చేసుకుంటే అవి కొనేస్తా. కానీ ఆ ఇన్స్పిరేషన్ తోటి ఎవరు కొనలేరు. బట్ నన్ను చూసి మా కజిన్ కమ్ ఫ్రెండ్ షాద్నగర్లో తన అన్నదానం స్టార్ట్ చేసిండు. కుక్కట్పల్లిలో రాహుల్ అని ఉంటాడు మా ఫ్రెండ్. అంటే మనం మంచి పనులు చేస్తే మన నలుగురు అనుసరిస్తారు. వేరేవైతే ఎందుకులే అని అనుకుంటారు. అది ఎంత ఇప్పుడు వాళ్ళు మీ చెప్తారు, చాలా మంది వీటి అంటారు. ఇప్పుడు అక్కడ 100 మంది కడుపు నిండుతుందా? అక్కడ సుమారు 1000 మంది వారానికి. షాద్నగర్ లో ప్రవీణ్ అన్నాడు తను. అంటే అందరూ ఇప్పుడు ఇంకా తయారవుతున్నారు చాలా మంది అనేది అట్లా. ఇప్పుడు మీరు ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక ప్రశ్న ఏంటంటే చాలా మంది రాజకీయాలకు వచ్చే ముందు ఇవన్నీ సేవలు చేస్తూ ఉంటారు. అదే ప్రశ్నే అడగబోతున్నా. నిజంగా ఏమన్నా అవకాశం ఉందా మీరు? అంటే రాజకీయాలకు వచ్చే ముందు ఎన్ని రోజుల ముందు నుంచి చేస్తారు జనరల్ గా? చేస్తే అంటే ఇయర్సే అనుకోండి, దాదాపు ఇప్పుడు 5 years ముందు అనుకోండి, ఒక 4 years ముందు. అయితే నాకు 10 years అయింది ఫౌండేషన్ పెట్టి. అంటే ఒక ఎలక్షన్ మీరు పోటీ అయినట్టున్నారు. ఒకసారి ట్రై చేస్తే కానీ అంటే నేను అట్లా ఏం లేదు. మనకి ఎట్లా కార్పొరేటర్ ఎమ్మెల్యే? అప్పుడు కార్పొరేటర్
అప్పుడు కార్పొరేటర్. ఇప్పుడు మీరు ఇట్లా సేవలు చేస్తున్నారు విజయ్ కుమార్ గారు, మీకు ఒక పొలిటికల్ పవర్ వస్తే కూడా ఇంకా చేస్తాము అనే భావన లేదా మీకు? అంతకంటే పవర్ ఉందా మీకు? చాలా మంది అంటున్నారు పొలిటికల్ గా ఇంకా చాలా బాగుంటది నీకు అది ఇది అంటున్నది. నేను కొద్దిగా అనుకోలేదు, బట్ ఈ వారం నుండి అయితే ఆలోచిస్తున్నాను అవకాశం రావాలని బాగుంటుంది. అంతకుముందు లేదే ఉందని పీస్ఫుల్, అంటే నాకు చాలా పీస్ఫుల్ ఇష్టం అన్నమాట. ఇప్పుడైతే అవకాశం, ఇప్పుడు నేను అభిమానించే లీడర్లు ఉన్నారు చాలా మంది, ఎంతో కొంత గౌరవం ఇచ్చే లీడర్లు ఉన్నారు. నాకు అవకాశం ఇవ్వమని చెప్పేసి నేను బి లైన్లోకి ఆల్రెడీ, ఇప్పుడు నాకు ఎల్ఎల్బి కంప్లీట్ అవుతుంది, 6 months అవుతాయి. దెన్ ఇక నాది ఎల్ఎల్ఎం అయ్యాక వెళ్దాం అనుకున్నా పాలిటిక్స్కి, ఎల్ఎల్బి అయ్యాక వెళ్ళిపోతాను. ఇప్పుడు నెక్స్ట్ నియోజకవర్గాల పునర్విభజన ఉంది, అంటే నియోజకవర్గాలు పెరుగుతున్నాయి, దాదాపు హైదరాబాద్ నగరంలో చాలా పెరుగుతున్నాయి. మిమ్మల్ని ఎమ్మెల్యేలు చూడొచ్చా? భవిష్యత్తు ఆలోచన లేదు, బట్ ఏమో కిస్మత్ మే అగర్ లిఖ్ కే రైతు మిఠా సక్తే. అక్కడ మనం అదృష్టం రాసి పెట్టుంటే ఎవరు జరిపేది ఉండదు, బద్నాం చేసేది ఉంటది. అది ఏం టెంపరవరీగా బద్నాం చేస్తే ఇంకోటి నాకు చేసిన బద్నాంకి అయితే బిస్తర్ వేసుకొని వండుకుంటాడు. నాకైతే ఏమీ లేదు, లోకల్ రెగ్యులర్ యాక్టివిటీస్ లో ఎవ్వరు ఫోన్ చేయని అదే ఉంటాను. ఎందుకు మనం చేసిన తప్పుకైతే భయపడాలి? అరే చూడు భయ్ సాబ్ జరా ప్లీజ్ ఏమనుకో, చెయ్యని దానికి ఏందంటే ఏమవుతుంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన పాపం ఎన్ని చేస్తుంటారు. కేసీఆర్ గారు ఉన్నారు, ఆయన గొప్ప మహనీయుడు. వీళ్ళు అట్లా భయపడుకుంటుంటే అట్లా పబ్లిక్ లో ఉండనే ఉండరు కదా. ఇప్పుడు నేను వచ్చే క్రమంలో ఆ డోర్కు హోప్ ఫౌండేషన్ ఆ దగ్గర చూసినాను, డొనేషన్స్ తీసుకోరు అలో లేదని పెట్టారు. నిజంగానేనా అండి? డొనేషన్స్ అసలు తీసుకోను, నేను వర్క్ చేస్తాను కదా. ఇప్పుడు సపోజ్ మీకు నేను నా లైజనింగ్ వర్క్ లో నాకు వచ్చే ఫీజు నేను తీసుకొని చేస్తాను. డొనేషన్స్ అయితే నేను తీసుకోను. చాలా మంది వస్తారు, అన్న ఇట్లా మేము అది ఇస్తాం మేము ఇది ఇస్తాం అంటే, వద్దులేండి అవసరం ఉన్నప్పుడు తీసుకున్నాం. నేనే కాదు, నన్ను అనుసరిస్తున్న వాళ్ళకి డొనేషన్ తీసుకోకుండా చేస్తున్నారు. డొనేషన్ తీసుకుంటే చేస్తే మజానే లేదన్న వద్దు. మీరు చేస్తున్న కార్యక్రమాలు నేను ముందు రూమ్ లో చూశాను, ప్రేక్షకులు కూడా చూపించాను విజువల్లో. మీకు వచ్చిన అవార్డులు చూస్తే చాలా మామూలుగా లేవు, అంటే మీ సేవ దృక్పథానికి ఒక నిదర్శనం లాగా అనిపిస్తా ఉన్నాయి. ఎట్లా ఫీల్ అవుతున్నారు? అంటే ఒకటి, మనము ప్రాపర్ వేలో సక్సెస్ అయితే ఎవరైనా హ్యాపీగా ఫీల్ కావాల్సిందే కదా. అది హ్యాపీనే కంపల్సరీ, అంటే దానికి హార్డ్ వర్క్ ఇటు ఉంటుంది బట్టి కాదు కదా. ఒక దావత్కి పిలిచి అని చెప్తే ఒకసారి వికారాబాద్ పోవాలి, ఒకసారి శంషాబాద్ పోవాలి, ఒకసారి షాద్నగర్ పోవాలి, మహబూబ్నగర్ పోవాలి, కరీంనగర్ పోవాలి, తిరిగి 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 బేజారు వస్తుంది మామూలుగా. అందరూ ప్రేమగా అన్నా నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే అని అంటారు మామూలుగా. అది ఇప్పుడు సండే రోజు నాకు 5 ఈవెంట్లు ఉన్నాయి. సండే రోజు ఇంకా అందులో పెళ్లిలే లేవు. ప్రతి దగ్గర 1.5 hour ఉండాలంటే ఒక సైడ్ మనం ఫ్యామిలీ సాక్రిఫైస్ చేయాలి. సండే అంటేనే రిలీఫ్ డే అన్నట్టు, పెళ్లిళ్ళ సీజన్ బి లేదు ఆ రోజు. అయినా మనం అట్లా అంత కష్టపడదు, ఊరికే కాదు కదా, వాళ్ళు మన ఇంటికి రాదు కదా, మనం ఆడికి వెళ్ళాలి, నిలబడాలి, ఉండాలి, చాలా ఉంటాయి. చివరి ప్రశ్న, మీ హోప్ ఫౌండేషన్ ద్వారా చాలా మందికి చూసే ప్రేక్షకులకు ఇంకా ఏం నమ్మకం కలిగిస్తారు? కేవలం అన్నదానం, రకరకాల కార్యక్రమాలు ఇంకేమన్నా చేస్తారా ఫర్దర్ గా? అన్నదానాలు అది ఇంకా చాలా ఉంటాయి. నాకు అన్నదానం ఒకటే కాదు, చాలా యాక్టివిటీస్ ఉంటాయి. సడన్ గా వచ్చేసి ఫీజు తక్కువ పడుతుంది అంటే దాన్ని స్క్రూటినీ చేస్తాం. కొన్ని మన పలుకుబడితోటి మా కార్పొరేటర్ ఉన్నారు, ఎక్స్ కార్పొరేటర్లు ఉన్నారు, ప్రజెంట్ ఎమ్మెల్యే గారు ఉన్నారు గాంధీ గారు, ఎక్స్ ఎమ్మెల్యే గారు ఉన్నారు విక్షపతి గారు, వాళ్ళంతా సహకారంతో చాలా పనులు చేస్తుంటాం. ఏదైనా మంచి చెడు ఉన్నా, ఒక స్కూల్లో అడ్మిషన్ కావాలన్నా ఎవరితో పని అయితే వాళ్ళతో, నాతో అయితే నాతో చాలా చేస్తుంటాం. ఇది ఒక్కటే కాదు కదా, ఓన్లీ ఫుడ్ పెట్టడం కాదు, చాలా చేస్తుంటాం. థ్యాంక్ యూ. ఇంకోటి ఒకటి మా రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అంటే హాకీ గురించి మీరు అడగలేదు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, నేను హాకీ ప్రెసిడెంట్ అయ్యానండి. అంతకుముందు చైర్మన్ అంటే నామినేటెడ్, ప్రెసిడెంట్ అంటే ఎలక్టెడ్. ఎలక్షన్స్ ఉంటాయి. ఎలక్షన్స్ అయ్యాక మాది గొప్ప, మేము వచ్చాక నేషనల్స్ చేసాం. ఫస్ట్ సికింద్రాబాద్ గవర్నమెంట్ సపోర్ట్ చేసింది. మొన్న ఇంటర్నేషనల్ చేసాం, ఉమెన్ 8 countries వచ్చాయి. అసలు అయితే మొన్న నేను అవార్డుకి వెళ్ళినప్పుడు అయితే తెలంగాణ గవర్నమెంట్ని నన్ను ఇట్లా లేపేసిన ఏది హాకీ ఇండియా వాళ్ళు. చాలా అద్భుతం. రేవంత్ రెడ్డి గారు స్పోర్ట్స్ పైన మంచి కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఏ ప్రభుత్వాలు ఉన్నా ఎవరున్నా ఖచ్చితంగా స్పోర్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పేసి నా యొక్క మనవి. స్వయంగా ముఖ్యమంత్రి గారే గ్రౌండ్ లో పిల్లోల్లాగా చాలా యాక్టివ్గా ఆడుతున్నారు. హాకీదైతే మీరు అది మా షేర్లింగంపల్లిలో అసలు ఇంటర్నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అది ఇంటర్నేషనల్ వచ్చిన 8 countries, అందులో అన్ని మన ఇండియా మిగతా 7 countries, అదర్ కంట్రీస్ ఉన్నాయి, బెల్జియం ఉంది, అన్ని ఉన్నాయి మా వాళ్ళు. అందులో ఆ కంట్రీస్ వాళ్ళే చూసి అట్మాస్ఫియర్ చాలా అప్రిషియేషన్ చేసిపోయారు మామూలుగా. అది గ్రేట్ మామూలుగా. ఇంకోటి ఎలా ఉంటుందంటే, ఇది కలియుగం కదా, మన పని మనం చేసుకొని పక్కోనికి బిచ్చం వేయకుండా వాడిని తారీఫ్ చేస్తారు. అన్ని చేసే వరకు వీనికి ఎంత ఇంట్లో చేస్తున్నా ఓరజనంతనం ఉంటుంది.
అలాంటి వాళ్ళకి నేను మనవి ఒకటే, ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ ఫైట్ చేద్దాం. ఊరికే వాళ్ళను వీళ్ళను వాడుకొని లోపల ఏదో బయట చేసి మళ్ళీ కలిస్తే నమస్తే హలో అనడం వేస్ట్ అనేది. అంటే ఉంటే డే టు డే ఏదున్నా చేసుకుందాం అని చెప్పేసి మన తొలి వెలుగు ద్వారా మీ రఘు గారి గిట్ట మాకు అంటే జర్నలిస్ట్గా అయితే మాకు ఎప్పుడు వచ్చి అడుగుతాను కానీ మేమైతే హీరోగానే సమ్ ఇంటర్వ్యూ ద్వారా అంటే మంచి అప్రిషియేట్ చేస్తాము. సరే ఎనీ హౌ అలాంటి అంటే ఆటుపోట్లు అనేది కంపల్సరీ అందరికి ఉంటాయి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇది కొండా విజయ్ కుమార్ గారితో ఫేస్ టు ఫేస్. చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. మామూలు విషయంగా దాదాపు 10-12 నెలల నుంచి చేస్తూ ఉన్నాడు. తనపై వస్తున్నవి ఆరోపణలు మాత్రమే, వాస్తవాలు కాదని చెప్తున్నాడు. తనతో ఎదురుగా నిలబడలేక కొట్లాడలేక బ్యాక్ ఉండి చేస్తున్న ప్రచారం తప్ప దానిలో ఎలాంటి వాస్తవం లేదని విజయ్ కుమార్ గారు చెప్తా ఉన్నారు. తన ఫౌండేషన్ ద్వారా చాలా మందికి సేవ చేస్తున్నారు. మనకు హైదరాబాద్లో మేజర్ ఒక ప్రాబ్లం ఉంటుంది. చాలామంది సామాన్యులు, ఆటో కార్మికులు, వీళ్ళు వాళ్ళ పిల్లల్ని భవిష్యత్తులో మంచి స్థాయికి తీసుకుపోవాలని ఎవరికైనా ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం విద్య అందించాలని ఉంటుంది. అట్లాంటి వాళ్ళకు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుతున్న క్రమంలో స్కూల్ ఫీజులు అడ్డగోలుగా ఉంటాయి. మనకు తెలుసు ప్రైవేట్ స్కూళ్ళలో. వారికి కూడా సాయం చేస్తున్నారంటే నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. ఇది కొండా విజయ్ కుమార్ గారితో ఫేస్ టు ఫేస్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.